దెంతులూరు మండలం జోగన్నపాలెంలో యోగలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి యాగశాల నిర్మాణానికి పందిరి రాటను బుధవారం వేశారు. సుమారు ₹1 కోటి వ్యయంతో ఆలయాన్ని పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు. గ్రామానికి చెందిన ఆలూరి వీరనాగ గోవిందరావు 50 లక్షలు, కుందేటి రాము 30 లక్షలు విరాళంతో పాటు ప్రభుత్వం మంజూరు చేసిన 20 లక్షల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఈ నెల 28వ తేదీన పునఃప్రతిష్టకు సంబంధించి 26, 27 తేదీల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు దాతలు తెలిపారు. పురాతన ఆలయం కావడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గత శివలింగం అలానే ఉంచి మిగిలిన నిర్మాణ పనులంతా కొత్తగా చేపట్టినట్లు తెలిపారు. 28వ తేదీన పునఃప్రతిష్ఠ సందర్భంగా 5,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 1933లో యోగలింగేశ్వరుడు ఇదే స్థానంలో బయటపడ్డాడు. 1936లో గుడి 35 నుంచి మొదలెట్టి 36 సంవత్సరంలో గుడి పూర్తి చేశారు. ఇదంతా కూడా గ్రామస్తులు, భక్తులు, దాతల యొక్క సహకారంతో ఈ గుడి నిర్మించబడింది. చాలా కొన్ని సంవత్సరాలు ఇక్కడ మహోత్సవం చాలా పెద్ద ఉత్సవంలో జరిగింది. ఈ పిల్లలేని ఆడవాళ్ళు, ఏ కోరిక కోరుకున్న వాళ్ళైనా అందరూ వచ్చేసి ఇక్కడ వాళ్ళ కోరికను తీర్చమని చెప్పి జరగడం, అలా దేవుళ్ళ వల్ల వాళ్ళు జరుగుతుండటం, అలా వచ్చేసి మొక్కలు తీర్చుకోవటం, ఆ గుడి ఆ రకంగా అభివృద్ధి అయింది. అలా త్రిపుర సుందరి సమేత నమస్తే అండి. నా పేరు ఆలూరి వీరనాగ గోవిందరావు, తండ్రి నాగభూషణం, జోగన్నపాలెం వాస్తవ్యుడిని నేను. ఈ యొక్క గుడి ప్రాముఖ్యత గురించి నేను అన్వయించుకోవాలనుకుంటున్నాను. ఈ యొక్క దేవస్థానం సుమారుగా 90 సంవత్సరాల క్రితం మా పెద్దలు, అంటే మా పెద్దనాన్నగారు, నాన్నగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, కొంతమంది గుండుగోలు రాజులు వాళ్ళు కలిపి, వీళ్ళందరూ కలిపి మహాప్రశస్తమైన శివుడు, అంటే ఎన్నో వేల సంవత్సరాల నాడు శివలింగం నిర్మించబడింది. అది ఎప్పుడో భూమిలో స్థాపించబడిపోయి అదంతా కూలిపోయి పూర్వం ఎప్పుడో కట్టి ముస్లింలు పరిపాలించే టైంలో విగ్రహాలను నరికేసి ఆ కాళ్ళ కింద మెట్లు వేసుకున్న రోజుల్లో ఈ విగ్రహాన్ని దీన్ని కూడా తోలుకొట్టేసినట్టు ఇక్కడ నందీశ్వరుడు ఇలాంటి కొన్ని విగ్రహాలు కూడా బయటపడింది. అలాంటి అప్పుడు స్వయంభూ ఈయన ఎటువంటి ఇది లేకుండా పాణిమట్టం ఇరిగిపోయింది తప్పితే శివుడు యాజిటీజ్గా శివలింగం అనేది ఏం చెక్కు చెదరకుండా వేల సంవత్సరాలైనా భూమిలోనే ఉంది. మా ఊర్లో పంతులు గారు ఉండేవారు, మాస్టర్, ఆయన గంగం పంతులు గారు. ఆయన కళ్ళలోకి వచ్చి ఫలానా ప్రదేశం నేను ఉన్నాను అనేది ఆయన కళ్ళలోకి వచ్చి చెప్తే ఆయన అప్పుడు ఇక్కడ శ్రీరామ్మూర్తి సేవా సహకార సంఘం అని ఒకటి స్థాపించారు మా పెదనాన్న గారు. ఆ సహకార సంఘం వాడు వచ్చి ఇది తవ్వగా అక్కడ ఈ యొక్క విగ్రహం బయటపడింది. ఆ బయటపడినప్పుడు ఏమిటంటే దాని చుట్టూ అనేక బండరాళ్ళు, వాటితో నిద్రావస్థలో ఉన్న యోగలింగేశ్వర బయటపడ్డారు. నిద్రావస్థలో ఉన్న యోగలింగేశ్వర స్వామి బయటపడినప్పుడు ఆ యొక్క పీఠాన్ని పైకి తీసి ఇక్కడ ఒక పర్ణశాల నిర్మించి పర్ణశాలలో పెట్టి, అప్పుడు 90 సంవత్సరాల క్రితం ధనం తక్కువ, ఎవరి దగ్గర డబ్బులు ఉండే కాదు. అలా ఏదో భక్తులు వచ్చి రూపాయి, ₹10 కావాలా అలా ఇచ్చినవన్నీ సేవా సంఘం వాళ్ళు జాగ్రత్త పెట్టి 80 సెంట్లు ఆ రోజే కొన్నారు. కొని దీన్ని ఒక పర్ణశాలలో జరుగుతున్న కార్యక్రమంలో ఎండోమెంట్ వారికి ఇది హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దీనికి సుమారు 12 ఎకరాల భూమి కూడా ఉంది. ఎండోమెంట్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, నిర్మిస్తున్నారు. తర్వాత అనుకోని విధంగా ఈ గుడి యొక్క పూర్వం ఇది అవటం వల్ల అది కొంచెం విడిపోయింది, పగిలిపోయినప్పుడు పునర్నిర్మాణం చేయాల్సి వస్తే మేము దాతలుగా బయలుదేరి నేను కొంత సొమ్ము వెచ్చించినాను మా కుటుంబం తరఫున. వెచ్చించగా అది ఒక 3 సంవత్సరాల తర్వాత కరోనా రావడం, ఇవన్నీ ఆగిపోవడం వల్ల కొంత గవర్నమెంట్ వాళ్ళు నిధి ఇచ్చారు. ఆ నిధి సరిపోలేదు. తర్వాత ఈయన మా గ్రామస్తుడు, తన పేరు రాంబాబు, ఈయన స్వచ్ఛందంగా ముందుకొచ్చి సుమారు ₹30 లక్షల ఇది చేసినారు. ఇప్పుడు సుమారుగా దీనికి ₹1 కోటి ఖర్చు అయింది గుడికి. ఆ ₹1 కోటి
గవర్నమెంట్ వారు ఇచ్చిన ఫోను సుమారుగా 80 లక్షల వరకు మా సొంత డబ్బు మేము దీన్ని వెచ్చించి నిర్మించి తలపెట్టాం. మా యొక్క భగవంతుడు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప భగవంతుడు ఆయన. ఎవరు కోరిన కోరికలైనా నిర్విఘ్నంగా తీర్చే వ్యక్తి. ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలుగా తెలుసు, ఎంతోమంది భక్తులు ఉన్నారు ఈ మహానుభావుడు. అందుగురించి దీన్ని కొంచెం అభివృద్ధి చేయాలని ఆ భగవంతుడి సంకల్పంతో, మాది కాదు ఈ సంకల్పం, ఆయనే చెప్పాడు మీరు ఎలా పని చేయండి అని. మా ఇద్దరికి పురమాయించాడు, మేము వచ్చాం. ఇలాంటి పెద్దల ఆశీర్వాదంతో దీన్ని ముందు కొనసాగిస్తున్నాం. ఇది ఇంకా ముందు ముందు ఇంకా అభివృద్ధి చెంది, ఎంతో గొప్ప అభివృద్ధి చెంది మన జిల్లాలోను మన రాష్ట్రంలోనే గొప్ప దేవాలయంగా ఇదవుతుందని చెప్పి పేరు ప్రతిష్టలు వస్తాయని మేము భావించి దీని పునర్నిర్మాణం స్థాపిస్తున్నాం. ఇవన్నీ కొత్తవి మొత్తం అన్నీ ఇంచుమించు మొత్తం 3 వంతులు కొత్తవి తీసుకొచ్చి పెడుతున్నాయి. శివలింగం తప్ప మిగిలినన్ని, ఆ పంచాయతీలు తప్ప మిగిలినన్నీ కొత్తవి. పన్నుకి కానీ కానీ సమస్తం దీంట్లో ఖర్చు పెట్టేసి ఇంకా ఖర్చు పెడతానికి సిద్ధంగా ఉన్నాం. Actually, I bought from here only, in village only, but I settled in Hyderabad. Recently, I started my own infrastructure company. Name is also Yogalingeshwara Infrastructure Private Limited. Unfortunately, నేను కంపెనీ పెట్టి కంపెనీ పేరు యో అనే రావాలంటే యో వస్తుంది అని మేము ఆలోచించుకున్న టైంలో ఇది రియల్ ఫ్యాక్ట్ నేను అబద్ధం అనుకుంటున్నాను. నాకు నా వైఫ్ చెప్పింది అర్ధరాత్రి లేకపోతే ఎవరో ముసలాయన మీ ఊరు యోగలింగేశ్వర పేరు ఎందుకు పెట్టుకోరు మీరు అర్ధరాత్రి 3 గంటలకి నన్ను షాక్ అయిపోయింది. అవును యోగలింగేశ్వర స్వామి ఎందుకు రాలేదు కాదని అప్పుడప్పుడు నేను సీఏ గారితో తెల్లారి మాట్లాడితే ఎవరికి ఉంటుంది. సో వెంటనే రిజిస్టర్ చేశాను, మే నెలలో చేశాను. చేసిన వితిన్ ఈ 5 monthsలోనే నేను 15 కోట్లు టర్న్ ఓవర్ చేశాను. ఇంకో 100 crores ఆర్డర్ బుక్ అందుకోట అంత ఫాస్ట్ డెవలప్మెంట్. నేను ఈ ఊరికి నేనేం చేశాను, మా మామ గారు చెప్పారు, సత్యనారాయణ గారు, అంకమ్మ గారు అని వారి పేరు. వాళ్ళు చెప్పారు, అయ్యా నువ్వు ఏమొద్దు, మా ఊరు శివాలయం ఇట్లా ఆగిపోయింది, పాపం ఆయన పెద్ద ఆయన ఒక్కడే అయిపోయాడు, ఆయన కొంచెం హెల్ప్ చేసి నువ్వు ఏమైనా చేయగలవా అని సార్ని అడిగాను. వెంటనే సార్ కూడా రెస్పాండ్ అయ్యి వెంటనే అమ్మ ఇది చేద్దాం, కొంచెం నువ్వు కూడా రా, ఇద్దరు కలిసి చేద్దాం అన్నారు. ఇద్దరు కలిసి చేస్తున్నాం. అనుకోకుండా ఈ విధంగా ఈ స్టేజ్కి వచ్చేసాము. ఈ పంచాయతీలో అనగా ఆదిత్యం, అంబికం, గణనాథం, విష్ణు, మహేశ్వరం, విష్ణు, ఇది స్వయం పంచాయతీలో అండి. స్వయం మొత్తము దీనిలో ఈ ప్రతిష్టా కార్యక్రమాలకు వచ్చేసరికి 26 నుంచి 28వ తారీఖు వరకు జరుగుతుందండి. 26వ తారీఖున యోగాలు స్టార్ట్ నుంచి 28వ తారీఖు 10 గంటల 2 నిమిషాలకు పునఃప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది సార్. కావున ఆఫ్టర్ 11 o'clock అన్నసంతర్పణ కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తులు అందరూ ఇచ్చేసి స్వామివారి యొక్క ఆశీర్వచనం పొందగలరని తీసుకోగలరని మనసావాచ కోరుతున్నాను.